మాది రాయవరం మిట్టిమిందపల్లి. మేము పొద్దున్నే వచ్చేసి రాయవరం మిట్టిమిందపల్లిలో ఇల్లు కట్టుకుంటామంటే వచ్చేసి ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చేసి ఇల్లు పడగొట్టేసినారు. ఆ గోడ కట్టిన గోడ అంతా పడగొట్టేసినారు. ఇదే విషయంలో మా అక్క గోడ కట్టే విషయంలో పడగొట్టేస్తే నేను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి, సార్ వాళ్ళు గోడ కట్టిన కూడా పడగొట్టేసారని చెప్తే, నీకు ముందే చెప్పినా కదా నువ్వు కట్టదని చెప్పేసి, నీ కోర్టు ఆర్డర్ ఉంటే పోయి కోర్టులో చూసుకో, నీకు ఎవరు కట్టమన్నారో, నువ్వు ఒక్క క్షణం కూడా ఉండొద్దు, నీకు బూటు కలుతుందంతా ఇడుంటే నువ్వు బయటికి పోరా, నువ్వు నీ కేసు నేను తీసుకోనని చెప్పాడు. అది ఆ తర్వాత బయలుదేరి నేను సిఐ సార్ దగ్గరికి కంప్లైంట్ ఇద్దామని వస్తే బద్రి రమేష్, ప్రవీణ్, సయ్యద్ రషీదు, నాగరాజా వీళ్ళు వచ్చేసి అనుపల్ దగ్గర నుంచి తరుముకుంటా కారులో 4-5 చోట్ల అడ్డపెట్టి ఆపేసి నేను దొరకపోయి పారిపోయి వచ్చేసినాను. తర్వాత ఒక చోట రాయి తీసుకొని కారు అడ్డపెట్టేసి రాళ్ళు తీసుకొని ముగ్గురు రోడ్లో నిలబడేసినారు. అక్కడ ఎవరు లేరు చూసి కారులో వచ్చేసి కట్టెలు తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చేది అనేసి మేము వీడియో తీసుకునేసి ఆ ఫోన్ తీసుకునేసి బద్రి రమేష్ అనే వ్యక్తి మా అక్క ఫోన్ వీడియో తీసుకునే వాళ్ళు వచ్చేది మమ్మల్ని ఏ విధంగా గుద్దేదానికి వచ్చారో అంతా వీడియో తీసుకునేది పగలగొట్టేసినాడు రాయి తీసుకుని. ప్రవీణ్ అనే వ్యక్తి నా ఫోన్ తీసుకునేసాడు. ఆ తర్వాత ఫోన్ పగలగొట్టేసిన తర్వాత మా అక్కను నన్ను కొట్టిన తర్వాత వెంటనే ఒక ఆర్టీసీ బస్సు వచ్చింది. ఆర్టీసీ బస్సు చూసి వెంటనే వాళ్ళ కార్లో ఎక్కేసరికి మేము ఉటావిటిన బైక్ తీసుకొని ఎస్పీ ఆఫీస్ కాడికి వచ్చేసాం. మా అక్క వచ్చేసి అక్కడ ఇల్లు కట్టుకుంటాం అంటే పొద్దున్నే ముగ్గురు వచ్చేసి ప్రవీణ్, పవన్ కుమారు, నాగరాజ వీళ్ళు వచ్చేసి ఉటావిటిన గోడ పడగొట్టేసినారు. ఆ విషయం వచ్చేసి నేను ఎస్ఐ సార్ దగ్గరికి వెళ్తే, సార్ వాళ్ళు పలానా వాళ్ళు వచ్చేసి గోడ పడగొట్టేసినారు సార్ అని చెప్తే, నీకు ముందే చెప్పినా కదా గోడ కట్టద్దని చెప్పేసి, నీకు హైకోర్టు ఆర్డర్ ఉంటే కానీ నువ్వు కోర్టులో చూసుకో, నీకు ముందే చెప్పినా వాళ్ళు కొట్టి చంపేస్తారు, నువ్వు దాని జోలికి పోతే అని చెప్పినాడు సార్. నువ్వు నీ కేసు నేను తీసుకుని రా, బయటికి పోరు, నువ్వు బయటికి వెళ్ళిపో, నీ కేసు నేను తీసుకోను అని చెప్పేసి చెప్పినాడు సార్. ఆ తర్వాత మేము సిఐ సార్ని కలవడానికి వస్తా అంటే ఎస్ఐ సారే వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు పలానా చోట వస్తున్నారు మీరు ఉండండి అని చెప్పేస్తే వాళ్ళు అన్నంపల్లిలో కాసుకొని అన్నారు. అన్నంపల్లిలో కాసుకొచ్చి 4-5 చోట్ల దొరకకుండా నేను తప్పించుకొని వస్తే బండి ఎక్కువ స్పీడ్తో వస్తా అంటే ఒక చోట రాళ్ళు తీసుకొని కట్టెలు తీసుకొని రోడ్లో మమ్మల్ని ఇద్దరిని బండి ఆపేసినారు. ఆపేసిన తర్వాత మేము భయపడి బండి ఆపేస్తే పట్టుకొని రా వీళ్ళిద్దరిని కొడుకుని ఏం చేస్తారు వీళ్ళ వల్ల కేసు పెడతారని పోయి పట్టుకొని కొట్టండి అని చెప్పేసినారు. వెంటనే ఆర్టీసీ బస్సు వెనకాల వచ్చి ఆపేసరికి వాళ్ళు కారులో బయలుదేరి వెళ్ళిపోయినారు. దాన్ని చూసుకొని మేము భయపడి ఇట్లా వచ్చేసినాం సార్ ఎస్పీ ఆఫీస్ కాడికి.